ఆరగపూటి కిషోర్ రెడ్డి గారు గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకా నూతక్కి గ్రామం నుంచి వచ్చారు. వీళ్ళు ఫార్మర్, వ్యవసాయం. హైదరాబాద్ లో రెడ్డి లాక్స్ వాళ్ళ తాలూకా కెమిస్ట్ గా చేశారు 10 సంవత్సరాలు. తర్వాత వ్యవసాయం వెళ్ళిపోయిన తర్వాత 2023 జనవరి 6 ఆయన చెప్పారు. ఆ రోజు నుంచి అదృష్టం పెట్టుకుని వెళ్ళారు. అప్పుడు మీరు కూడా లేదండి, మీ అమ్మాయి గారు పెట్టుకుని వెళ్ళామని చెప్తున్నారు. పెట్టుకున్నాక కోట్లకు సంబంధించిన లాభాలు, అలాగే వ్యాపారాలు, అదృష్టం 116,000 అదృష్టం పెట్టుకున్నారు. కానీ ఆ డబ్బులు వెంటనే రావటము, దానికి మించిన డబ్బులు రావడం, ఎప్పుడు కోట్ల మీద ఆలోచన, పెద్ద పెద్ద వ్యవహారాలు, ధనం, శుభము, ఇంట్లో అన్ని మంచి ఉండటం. అలాగే ఆయన తర్వాత వచ్చి వాళ్ళ అబ్బాయి కూడా, నాన్న నీ పేరేంటి? మంచి కళ. మీ అబ్బాయి రాజకీయాలు చేస్తాడు. రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదంటున్నారుగా, మీ కూడా ఎక్కడ చూపెడితే అక్కడ బంగారం అయిపోతుంది. వాళ్ళ అబ్బాయికి కూడా ఇప్పించారు. అన్ని చాలా బాగా ఉన్నాయని చెప్పడానికి, ఇంకా ఏదో నా పెద్ద విషయాలు, కొత్త విషయాలు చేయడం కోసం, సలహా కోసం చాలా సంతోషంగా ఇప్పుడు వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతాం. అయ్యా మీ పూర్తి పేరు? ఆరగపూటి కిషోర్ రెడ్డి అండి. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామం నుంచి వచ్చాను. అయ్యా ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను, ఫార్మర్. నేను ఎప్పుడు కూడా ఫార్మర్స్ అందరికి ఒకటే చెప్తాను, ఫార్మర్స్ వాళ్ళ దాంతో పాటు ఏదైనా వ్యాపారం కంపల్సరీ చేసుకోగానే వీరు పాటించారు. ఎమ్మటంగా ఆనందమైన లాభం పొందడం, 100 కోట్లకి వెళ్లే మార్గం దొరకడం, దాని గురించి ఆలోచన చేసుకోవడం, అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు జరిగినాయి. అదే వ్యాపారం జీవితం మొత్తం మీద ఒక్కసారి పెట్టుబడి పెడతాం, జీవితాంతం డబ్బులు వస్తాయి. వ్యవసాయంలో ఏంటంటే లిమిటెడ్ ఆదాయం, సంవత్సరానికి ఒక్కసారి గానీ 2 సార్లు గానీ వస్తాయి, రోజు రావు డబ్బులు. హైదరాబాద్ లో కూడా 5 ఫ్లాట్లు కొనుక్కోవటము, అన్ని రకాలుగా సక్సెస్ ఉంటాము, మంచి వ్యాపారాలు జరుగుతుంది, చాలా సంతోషంగా ఉన్నారు. అయ్యా మీకు ఇంకేమేమి మంచి జరిగినాయి? ఒక 2 సంవత్సరాల కింద 1 ఎకరం పొలం కొనుక్కున్నానండి. మా అమ్మగారికి వచ్చిన డబ్బులు ఇస్తే పొలం కొనుక్కున్నాను. కొనుక్కుంటే ఇతను 2.5 years లోనే నాకు ఒక 30 లక్షల పైన ఆదాయం వచ్చింది. ఫస్ట్ అతను పెట్టుకున్న తర్వాత అమ్మానండి. అమ్మిన తర్వాత నాకు 30 లక్షల పైన ఆదాయం. దాని తర్వాత మళ్ళీ కంకిపాడు దగ్గర బందర్ రోడ్డు కానుకొని దగ్గరలో ఒక ఫ్లాట్లు కొనుక్కున్నానండి. అది విత్ ఇన్ 2 months లోనే 6 lakhs ప్రాఫిట్ వచ్చింది. మీరు ఎంత కొన్నారు? నేను గజం వచ్చేసరికి 11,500 కొన్నానండి. అది 14,750 చేశాను. మళ్ళీ అదే వెంచర్ లో ఇంకో ఫ్లాట్ కొనుక్కున్నాను, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లాట్ కొన్నాను. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఏంటంటే వీరికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అనుకూలమైంది. ఎవరైతే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ ఉందో వాళ్ళ ద్వారా మొదటి నుంచి గవర్నమెంట్ కానీ, కాంట్రాక్టర్లు కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని రకాలుగా కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ ఉండే విధంగా ఇప్పుడు వాతావరణం కూడా అట్లా మారిపోయింది. వీరు అనుకునే 100 కోట్లు చూస్తానే సంపాదించగలుగుతారు. కానీ నువ్వు ఇంటర్ అంతకు ముందు అలర్ట్ చేస్తాడు, ఎంత గొప్పడు అవుతావు. అయ్యారు మీరు అని చెప్తా చెప్తున్నారా? దగ్గర తీసుకున్నామండి. తర్వాత అంతా వీడు మంచి లైన్ లో ఉన్నాడని మేము గ్యారంటీగా గొప్ప స్థాయికి వెళ్తారు ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఒక్కప్పుడే మీరు గొప్పగా చేస్తారు, ఇంకేముంది తర్వాత ఆయన గురించి ఆలోచన చేయాలి. ఈ అదృష్టం వలన చిన్నపిల్లలకు పెట్టడం వలన వాళ్ళకు గ్యారంటీ జీవితంలో, ఆరోగ్య విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, పెరుగుదల కానీ, గొప్పతనం కానీ, వాళ్ళ గురించి వీళ్ళు గొప్పలు అవుతారని ఒక గ్యారంటీ అనేది మనకి ఇప్పుడు ఉంటుంది. ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఒక పేరు ఇస్తాను, అంత సంతోషం, అంత అద్భుతంగా నడుస్తుంది. అంతా వెళ్ళిపోయి పాజిటివ్. ఈ పాజిటివ్ ఏంటంటే ఆలోచన కూడా పాజిటివ్ ఆలోచన వస్తుంది, నెగిటివ్ ఆలోచన అనేది రావట్లేదు. గురువు గారు చెప్పినట్లు నాకు మీ చేతుల మీద ఒకరికి 10 మందికి సహాయం చేస్తారు, కానీ మీరు బాకీ మాట నాకు. నేను ఎప్పుడు అది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ చెయ్యి ఎప్పుడు పైన ఉంటది కానీ కింద ఉండదు అని మీకు అప్పుడు చెప్పాను. అది ఇప్పుడు మీకు నిజమైంది. నేను మా మేనమామలకు కూడా ఆర్థికంగా సహాయం చేసే స్టేజ్కి 100 చోట్ల నుంచి 100 రెట్లు పెరిగినట్టు అయిపోయింది. ఇదే కాకుండా 100 మందికి భోజనం పెట్టే విధంగా కూడా తయారవుతారు. అందరికి మంచిగా అవుతుంది, రాబోయే కాలం గొప్పగా ఉంటుంది. శుభం భూయాత్. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి అనే వీరు లక్కోజు నవీన్ గారు శ్రీకాకుళం టెక్కల దగ్గర నుంచి వచ్చారు. యాక్చువల్ గా వీరు 1 year క్రితం వచ్చారు. అప్పుడు కొద్దిగా బిజినెస్ డెవలప్మెంట్ గానీ, అప్పుల గురించి కానీ అంతా బాగుండాలని చెప్పి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఏమి జరిగిందంటే ఆయన చెప్తున్నారు, ఒక బిజినెస్ బ్రహ్మాండంగా ఉండటము, మంచి వాళ్ళతో పరిచయం ఉండటము, కారు కొనుక్కోవటము, ఇల్లు కట్టడము, అప్పులన్నీ తీరిపోవటము, వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి చెందటము, మినిస్టర్ గారితో సహా మంచి పరిచయాలు ఏర్పడి అసలు భవిష్యత్తు మొత్తం బంగారు బాటలాగా కనిపిస్తుందండి. చాలా బాగా అయిందని చెప్పి వారు సంతోషంగా చెప్పడానికి వచ్చి, అలాగే వాళ్ళ మిత్రులను కూడా తీసుకొచ్చారు. అయ్యా మీ పేరు? ఇప్పుడు వారితో కూడా మంచి రియల్ ఎస్టేట్ సంబంధాలు మంచిగా చేసుకుందాం, అభివృద్ధి చెందాం అని వారు కూడా వచ్చారు. అయ్యా మీరు పెట్టుకుంది 1,16,000 ఒక్కరి శాతం ఉందా? వెళ్ళ పెట్టుకున్నాక జీవితం అద్భుతంగా కనిపిస్తుందా? మీరు అనుకున్న దానికంటే ఇంకా 100 రెట్లు 1000 రెట్లు కూడా అవుతుంది. వారిని అడిగి ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతాం. అయ్యా మీ పూర్తి పేరు? లక్కోజ్ నవీన్ గారు. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టెక్కలి. మీది బిజినెస్ ఏంటి స్వామి? ఇంటీరియర్ డెకరేషన్. ఓకే సార్. వచ్చి ఎంతకాలం అయింది? నేను వచ్చి 1 year అవుతుంది. అయ్యా వచ్చిన కాడి నుంచి ఎట్లా ఉంది? దీని నుంచి కొంచెం అప్పులు తీరాయి, ఇల్లు స్థలాలు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, బంగారం అన్ని బాగానే ఉంది. బిజినెస్ కూడా మంచిగా వెళ్తుంది, ఇంకా మనకి ఏం ఇబ్బంది లేదు, అంతా సెట్ అయిపోయింది, బాగానే ఉంది. అంటే మనకి మంచి వే దొరికినట్టు ఫీల్ వచ్చింది.
మినిస్టర్ గారితో కూడా పరిచయం ఏర్పడింది. ఏర్పడింది. అంతకు ముందు లేదు. అది కూడా అందరూ రాజకీయ నాయకులు మంచోళ్ళు ఉంటారు. 100కి ఒక 20% మంచోళ్ళు ఉంటారు. మీరు చెప్పిన పేరు చాలా మంచి ఆయన అందరూ బాగుపడాలనుకుంటాడు. వాళ్ళ వంశానికి కూడా చాలా మంచి పేరు ఉంది. అట్లాంటి వాళ్ళతో ఉండటం వలన గ్యారంటీకి బాగుపడతారు. కొద్దిగా పెద్ద ఇండస్ట్రీ లాంటిది ఏదైనా పెట్టుకుని మీ చేతి కింద ఒక 1000 మంది బతకాలని అనుకోండి, అమ్మవారే మిగిలిన పని చేసిపోతారు. ఫస్ట్ కన్నా అంటే ముందు కన్నా చాలా బాగుంది. అంటే మనం ఒక స్థాయికి వెళ్ళగలం అనే నమ్మకం అయితే వచ్చింది. నెక్స్ట్ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం అయితే వచ్చింది. మీ నోటితోటి ఏదైతే అంటారో, ఏదైతే అడుగుతారో, ఏదైతే ఆలోచిస్తారో మీకు తెలియకుండానే అమ్మవారు ఆ పని అయిపోయేటట్లు చేస్తారు. మనకి ఈ రోజు ఇబ్బంది ఉంది అనుకునేటప్పటికి అది ఎలాగోకలాగా క్లియర్ అవుతుంది. అది జరుగుతుంది కూడా రానివ్వదు. ఇప్పుడు ప్రెజెంట్ అలాగే నడుస్తుంది. నేను అనుకున్న కోరికలన్నీ అయితే తీరే గురుగారు. ఫర్దర్ గా ఇంకా నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని కొంచెం మన స్నేహితులతో మంచి వాళ్ళతోనే డీల్ అయ్యి హై రేంజ్ కి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. అందుకే ఆయన కూడా మిత్రులను కూడా తీసుకొచ్చారా? ఈ చతుష్ట యంత్రం గురించి మా ఫ్రెండ్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే గురుగారి తాలూకు ఫోటో అయినా నా దీనిలో ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవడం జరిగింది. త్వరగా మీ దగ్గర రావాలని కోరిక కలిగింది. పెట్టుకున్న కాడి నుంచి మంచి జరగడం మొదలైంది. మీ మిస్సెస్ ప్రోత్బలం చేసి పంపించారా మిమ్మల్ని? అంటే ఎక్కువగా కోఆపరేట్ చేశారు. ఇంట్లో ఎప్పుడు ఆడవాళ్ళు లక్ష్మీదేవి వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. వాళ్ళు పాజిటివ్ ఉంటే మనకి బయట అదొక శక్తి అనమాట. చాలా పాజిటివ్ గా ఉంటారు. ఇంటి దగ్గర కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది. మేము కూడా ఏంటంటే ఎక్కువ దేవుని నమ్ముతాము, బాబా గారిని నమ్ముతాము. అదే స్థాయిలో ఏంటంటే మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత మిమ్మల్ని కూడా అదే స్థాయిలో మేము చూస్తూ ఆ దేవుని నమస్కారం చేస్తూ బిజినెస్ అనేది కొనసాగిస్తాం. తప్పనిసరికి ఈ అదృష్టాంతం మీరు ఇచ్చేది ధరించిన తర్వాత ఇంకా మంచి ఆ కాంపిటీషన్ లెవెల్ పెరిగి మంచి అభివృద్ధి చెందుతామనేసి నాకు నమ్మకం ఉంది. అందు గురించి రావడం జరిగింది. ఎందుకంటే మీ ఫ్రెండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు, ఆయన డెవలప్మెంట్ ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీకు నమ్మకం. అలాగే మేము కూడా ఏంటంటే యూట్యూబ్ లో కూడా మీ తాలూకా కార్యక్రమాలను చూసాం. చాలా మంది నష్టాల్లో ఉండి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మంచి అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు అన్ని కూడా వీడియోలు చూసాం. అదే విధంగా మేము కూడా అభివృద్ధి చెందుతామని నమ్మకంతో రావడం జరిగింది. అలా జరుగుతుంది అనేసి అది మనస్ఫూర్తిగా అమ్మవారిని మిమ్మల్ని కూడా నమ్ముతున్నాం గురుగారు. మీరు అనుకున్న దానికంటే ఇంకా 1 కోటి రెట్లు మంచిగా వద్దు స్వామి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.